ఆగండమ్మా. ఎవరు కావాలి? మీ సార్ని కలవాలి. మీరెవరు? తారా అని చెప్పండి. అలాగేనమ్మా, ఒక నిమిషం వెయిట్ చేయండి. సార్, మీకోసం తారా మేడం వచ్చారు. ఇక్కడ లేనని చెప్పి. అలాగే సార్. అమ్మా, సార్ లేరని చెప్పమన్నారమ్మా. ఓ అలా చెప్పారా? అయితే ఇప్పుడు భూమి అని చెప్పండి. అదేంటమ్మా, ఇప్పుడే తారా అన్నారు కదమ్మా. నాకు పేరు మార్చుకోవడం ఇష్టం లేదు. మీరు వెళ్ళి చెప్పండి. చెప్పండి. అలాగే, థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడే చెప్పొస్తాను, ఉండండి. సార్, ఈసారి భూమి మేడం వచ్చారు. పంపించు. అలాగే సార్. అమ్మా, సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎందుకు వచ్చావు? అడిగింది నిన్నే. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవా? నువ్వు ల్యాప్టాప్ చూస్తూ అడుగుతున్నావు కదా బావా, దాన్ని అడుగుతున్నావేమో అనుకున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనేం రాలేదు. క్యారెట్ హల్వా తీసుకురమ్మని చెప్పావంట కదా, అత్తే చెప్పింది, తీసుకువెళ్ళమంటే వచ్చాను. చూడు, నీకంత నమ్మకంగా లేకపోతే అత్తే నువ్వే అడుగు. అవసరం లేదులే. మరి చెప్పినప్పుడు నమ్మాలి బావా. నేను అవసరం లేదంది ప్రూఫ్ కాదు, నువ్వు తెచ్చిన స్వీట్. నీతో ఎలాగైనా తినిపిస్తాను బావా. బావా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నా భర్తతో పంచుకుందామని వచ్చాను. భర్త? ఇదిగో, మనిద్దరం విడిపోయాం, అది మర్చిపోకు. అది ఏ జన్మలోనూ జరగదు. ఆ సంతోషం ఏంటి? ఈ అపూర్వ వేసే ఎత్తేంటో అర్థం కాక తలకిందులైపోతున్నావా భూమి? అయినా నీకెలా అర్థమవుతుందిలే. ఇంతవరకు మీ నాన్న నేను చెప్పింది వినేవాడు. అదంతా అబద్ధమని తెలియక నమ్మాడు. నేను గీసిన గీత దాటలేదు. అదంతా మోసమని తెలియక దాటలేదు. అలాంటి నా భర్త ఈరోజు నన్నే అనుమానిస్తున్నాడు. మీ అమ్మని చంపింది నేనే అన్న అనుమానం ఆయనకొచ్చింది. నిజాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. నా కూతుర్ని ఇష్టలేని కాపురం చెయ్యమని చెప్పే పరిస్థితిని మా ఆయనకి తీసుకొచ్చావు. ఏ తండ్రి తన కూతురి కాపురం పాడవాలని కోరుకోరు. నా కూతురి కాపురం చక్కదిద్దమని నేను చెప్పానా? మంచిదే కదా. నాకు నచ్చలేదు. అందుకే నీకు కూడా ఊపిరాడకుండా చేయాలి అనుకున్నాను, చేశాను. పెద్ద హుషారుగా వెళ్తావుగా ఇంటికి. ఇప్పుడెలా వెళ్తావు? భర్త రానివుడు. ఇక ఎంతో కొంత నీ మీద జాలు చూపించే నీ ప్రియమైన అత్తగారు కూడా నిన్ను రావద్దు అని చెప్పేసింది. నువ్వు నన్ను ఒక్క దెబ్బ కొడితే నేను నిన్ను 10 దెబ్బలు కొడతాను భూమి. ఊపిరి తిప్పుకోలేవు. నన్ను గెలికావుగా, చూసుకో ఇక నుంచి నువ్వు పడే పాటలు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. మంచి వాళ్ళని కూడా నీ గుప్పెట్లో పెట్టుకుని నువ్వెలా ఆడిస్తావో ఆడించు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. నీ బ్రతుకు ఇంకొన్ని రోజులు మాత్రమే. ఏయ్, ఏంటి తేల్చేది? ఇలాంటివన్నీ చాలా చూశాను. నీకు చెప్పిందే చెప్పి అలుపు రావట్లేదేమో గాని
నాకు మాత్రం విని విని విసుగొస్తోంది. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు భూమి. వెళ్ళి పని చూసుకో. ఎక్కడికైనా యుద్ధానికి బయలుదేరుతున్నావా? యుద్ధమే బేబీ, కానీ ఇది కత్తులతో చేసే యుద్ధం కాదు, తెలివితో చేసే యుద్ధం. అయినా ఇంత కవర్ చేసుకున్నావేంటి మమ్మీ? ఆ భూమి ఎలాగైతే నా DNA శాంపిల్ సంపాదించి పోలీసులకు ఇవ్వాలని చూస్తోంది కదా, అందుకే తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటి దాకా అంతా కవర్ చేసుకున్నాను. మరి ఈ మాస్క్ ఎందుకు? నోట్ నుంచి వచ్చే లాలాజలంలో కూడా DNA ఉంటుంది అంటారు. నేను మాట్లాడినప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఏది బయటపడినా ప్రమాదమే. అందుకే అది కూడా దొరకనివ్వకూడదు. అయినా ఆ భూమికి ఇంత భయపడుతున్నావేంటి మమ్మీ? నేను భయపడేది భూమికి కాదు, మీ డాడీకి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి నిజం తెలియకూడదు. కానీ ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఆ భూమియే కదా మమ్మీ? ఆ భూమి నన్నేమీ చెయ్యలేదు నక్షత్ర. మరి ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? ఇది కోల్డ్, ఇవేమో డస్ట్ ఎలర్జీకి, ఇది చలికి. ఎండాకాలంలో చాలా ఏసీ ఫుల్లుగా ఉందని చెప్పచ్చులే. మరి ఇలా ప్రతిసారి గుర్తుంటుందా మమ్మీ? ఎప్పుడైనా మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వున్నావు కదా బేబీ. నా శాంపిల్ ఎలాగైనా సంపాదిస్తానని ఆ సిఐకి చెప్పింది కదా, అందుకే ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు మమ్మీ? DNA టెస్ట్ జరగడం ఆగేంత వరకు.